శ్రీరాముని జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శమని, శ్రీరాముడు చూపించిన బాటలో యువత నడవాలని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. శ్రీరామనవమి సందర్భంగా నగరంలో 29 ప్రాంతాల్లో జరిగిన ఈ సీతారాముల కళ్యాణానికి హాజరైన ఆ సీతారాములను దర్శించుకున్నారు. జాంపేట రిజర్వ్ పోలీస్ క్వార్టర్స్ లోని శ్రీ కోదండ రామ ఆలయంలో జరిగిన శ్రీరామనవమి ఉత్సవాల్లో ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీరాముని ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ధర్మాన్ని రక్షించడంలో కానీ, తల్లిదండ్రుల మాట వినడంలో కానీ, భార్య కోసం పోరాటం చేసిన విధానం కానీ, తమ్ముడు కోసం త్యాగం చేయడంలో కానీ శ్రీరాముడి జీవితం అందరికీ ఆదర్శమన్నారు. ఆ ఆదర్శం కోసం ప్రతి ఒక్కరూ అడుగులు వేయాలని, సుఖ సంతోషాలతో జీవించాలని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కోరారు. కాగా ప్రతి ఏటా జాంపేట రిజర్వ్ పోలీస్ క్వార్టర్స్ లో జరిగే సీతారాముల కళ్యాణానికి తయారు చేసే పానకం కోసం ఆదిరెడ్డి కుటుంబం బెల్లం ఇవ్వడం పరిపాటి. ఆ ఆనవాయితీని భాగంగా ఈ ఏడాది పానకం కోసం ఆదిరెడ్డి కుటుంబం 100 కేజీల బెల్లం ఇవ్వడం జరిగింది. శ్రీరాములి వారి యొక్క ఆశీస్సులతో ఆయన చూపించిన మార్గంలో ప్రతి ఒక్కరూ కూడా నడుస్తూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. శ్రీరాములు వారి యొక్క జీవితం ప్రతి ఒక్కరికి కూడా ఆదర్శం. ధర్మాన్ని రక్షించడంలో కానివ్వండి, తల్లిదండ్రుల మాట వినడంలో కానివ్వండి, భార్య కోసం పోరాటం చేసిన విధానం కానివ్వండి, తమ్ముడు కోసం త్యాగం చేసిన విధానం కానివ్వండి, ఏది చూసినా ఆయన జీవితం ప్రతి ఒక్కరికి కూడా ఆదర్శం. ఆ ఆదర్శంతో ప్రతి ఒక్కరు కూడా అడుగులు వేయాలని, సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఉన్నాం.